టెన్ టీవీ గ్రామ స్వరాజ్యం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు టెన్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను జనగామ జిల్లా నుండి పెంబర్తి గ్రామం, అది మేజర్ గ్రామ పంచాయతీ. ఇవాళ ఒక మార్పు అనేది ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా చూస్తున్నాము. డబ్బు అనేది తీసుకుంటున్నారు, కాకపోతే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనే ఒక గ్రామాలలో కూడా ఒక స్వేచ్ఛన అనేది కూడా తీసుకొచ్చినాం. ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా ఒక అనుభవం ఉన్నటువంటి ప్రజానాయకుని మీద గెలవడం జరిగింది. ఆయన ఒకసారి జెడ్పీటీసీగా చేశారు, 2 సార్లు మార్కెట్ చైర్మన్గా చేశారు, 2 సార్లు సర్పంచ్గా కూడా చేశారు. అటువంటి వ్యక్తి మీద నేను ఈరోజు పోరాడి ఒంటరిగా, నాకు పార్టీ బలం లేదు, డబ్బు బలం లేదు, మ్యాన్ పవర్ కూడా లేదు, కేవలం నేను నా భర్త ఇద్దరం నాకు తోటి యూత్ పిల్లలు నాకు సపోర్ట్గా ఉండి నన్ను నమ్మి నాకు ప్రజలందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. మాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది సార్. గతంలో నేను ఉప సర్పంచ్గా కూడా వర్క్ చేశాను. మా పెంబర్తి గ్రామానికి ఉత్తమ టూరిస్ట్ విలేజ్గా అవార్డు వచ్చింది. కానీ ఎంత దురదృష్టమైన విషయం అంటే మాకు కనీసం ఒక బస్సు ఆగదు సార్. మా ఊరిలో ముఖద్వారం సార్, ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఫస్ట్ విలేజ్ సార్ మాది పెంబర్తి గ్రామము. ఒక ఎమ్మెల్యే వెళ్ళినా, ఉమ్మడి వరంగల్ జిల్లాకి మినిస్టర్ వెళ్ళినా, ఎవరు వెళ్ళినా ప్రతిరోజు సీతక్క గారు వెళ్తూ ఉంటారు, కొండ సురేఖ అక్క గారు వెళ్తుంటారు వస్తుంటారు. కానీ మా ఊరికి ఒక బస్సు ఆపించుకునే అటువంటి స్తోమత మా ఊరిలో లేదు సార్. పెద్ద పదవులన్నీ కూడా మా ఊర్లోనే అనుభవించారు, కానీ బస్సు ఇంతవరకు ఆగట్లేదు సార్. నేను ఈ వేదిక ద్వారా, టెన్ టీవీ ద్వారా రఘునందన్ అన్న గారిని, జగదీష్ అన్న గారిని కానీ ఇంకా మిగతా అన్నలు వేదిక మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా నేను వేడుకుంటున్నాను సార్. అలాగే ఎక్కడ ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా మా విలేజ్ నుంచే హస్తకళ వర్క్ అనేది మా గ్రామం నుంచే ఉంది సార్. దానికి కూడా ఇంతవరకు ఎటువంటి గుర్తింపు అనేది లేదు. ఇదివరకు ఒకసారి కేంద్రం నుండి మాకు ₹1 కోటి ఫండ్ కూడా మా విలేజ్కి వచ్చింది. అది కేవలం ఆ బిల్డింగ్ వరకు మాత్రమే సరిపోయింది. గతంలో నవాబుల కాలం నడిచిన కూడా మా విలేజ్లో ఆ వర్క్ అనేది జరుగుతుంది సార్. కానీ ఆ రోజుకి ఆ కళ అంతరించిపోతుంది. ఎందుకు అని అంటే వాళ్ళకు ఎటువంటి గుర్తింపు అనేది ఉండట్లేదు, రావట్లేదు. అది ఆ కళ రాష్ట్రం అంతటా కాదు సార్, మొత్తం మన భారతదేశం అంతటా కూడా మా విలేజ్ నుంచి ఈ వర్క్ అనేది మొత్తం అంతటా కూడా వ్యాపించి ఉంది. యాదగిరిగుట్టకు కానీ, వేములవాడకు కానీ, ప్రతి ఒక్క టెంపుల్స్ కూడా మా విలేజ్ నుంచే హస్తకళల వర్క్ అనేది జరుగుతుంది సార్. మహిళలు కూడా కేవలం మిషన్స్తో కాకుండా చేతులతో వర్క్ చేస్తున్నారు సార్. దానికి అది కూడా నేను కేంద్ర ప్రభుత్వం ద్వారా రఘునందన్ అన్న గారిని కోరుతున్నాను. మా విలేజ్ హస్తకళాకారులకు పెన్షన్స్ కానీ, ఇంకా వాళ్ళకు మెడికల్ పరంగా కానీ కొంచెం ఏదైనా సహాయం ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి రావాలని కోరుకుంటున్నాను సార్. నిధుల విధంలో మాకు ఎటువంటి డోకా లేదు సార్. మాకు మంచి డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నాకు టికెట్ ఇవ్వకపోయినా కూడా నేను పార్టీకే రుణపడి ఉంటా సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేదిక మీద ఉన్నటువంటి టెన్ టీవీ యాజమాన్యానికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరినీ కూడా ఈ వేదిక ద్వారా పరిచయం చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మాది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి కొత్తపేట విలేజ్ సార్. మా యొక్క విలేజ్ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు ఏ విధంగా ఉంటాయో మాది గంధంపల్లి కొత్తపేట జంట గ్రామాలు సార్. మా గ్రామం మధ్యలో కూడా హుస్సేన్ సాగర్ ఏ విధంగా హైదరాబాద్లో ఉందో మా గ్రామంలో కూడా ఊరకుంట అనే చెరువు కూడా ఉంటుంది సార్. నేను గత మా ఇల్లందూరు నియోజకవర్గ శాసనసభ్యులు కనకయ్య గారి సహకారంతో ఆ యొక్క ఊరకొండను డెవలప్ చేయడం జరిగింది సార్. రాబోయే రోజుల్లో కూడా దాన్ని మా జిల్లాలో ప్రప్రథమంగా ఉండే విధంగా అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం సార్. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా యువకులు సార్, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు, 24 గంటలు ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ మరి గ్రామం స్వరాజ్యం కావాలి అని అంటే ముఖ్యంగా నిధులు కావాలి. ఆ నిధులు ఏ విధంగా రావాలి, ఆ నిధులు ఏ విధంగా మా గ్రామ పంచాయతీలో చేసినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి అనేది చేసి చూపెడతాం సార్. దాదాపుగా యువకులం అందరం 24 గంటలు కష్టపడి ప్రజల రుణాన్ని తీర్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సార్. మాది 107 యాక్ట్ ఏజెన్సీ ప్రాంతం సార్. మా దగ్గర ఫారెస్ట్ యొక్క ప్రాబ్లం ఉంటుంది సార్. అదే కాకుండా పట్టా భూములు 107 యాక్ట్లో నాన్ ట్రైబ్ ఉంటుంది సార్. నాన్ ట్రైబుల్ భూముల మీదనే ఉన్నారు తప్ప వారికి హక్కులు లేవు సార్. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ యొక్క పరిష్కారం కూడా చేయాలి సార్. ఇక రోడ్లు, కాలువలు, వీధి దీపాలు అని అంటే అవి మాకు పెద్ద చేసే పని కాదు సార్. అవసరం అనుకుంటే వీధి దీపాలు వెలగకపోతే మేమే నిచ్చెన వేసుకొని వీధి దీపాలు వెలిగలుగుతాం. కార్మికులు రాకపోతే మేమే ఉడవగలుగుతాం.
కానీ నిధులు వస్తేనే సార్ మేము ఏమైనా చేయగలుగుతాం. కాబట్టి నిధులు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కనుక ప్రయత్నం చేస్తే, మరీ ముఖ్యంగా రఘునందనం మీద బాధ్యత ఉంది. ఎందుకంటే ఎన్ఆర్ఈఎస్ మీదనే డిపెండ్ అయ్యి అన్ని గ్రామ పంచాయతీలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి రఘునందన్ రావు గారు ప్రత్యేకంగా మా సర్పంచుల యొక్క సమస్యను పరిష్కారం చేస్తారు. ఎందుకంటే మేము ఏ పార్టీలో ఉన్నాం, మీకు అభిమానులు ఉన్నాం. కాబట్టి దయచేసి మమ్మల్ని మాత్రం గట్టెక్కించే ప్రయత్నం చేయాలి. రేపు మేము తలెత్తుకొని మా గ్రామ పంచాయతీలో పనిచేయాలి అని అంటే అది మీ చేతిలో ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. సర్పంచ్లు అందరూ దాదాపు ఆల్మోస్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం వైపే చూస్తున్నారు, రఘునందన్ గారి వైపే చూస్తున్నారు. ఇక్కడ కొమరయ్య గారు కూడా బీజేపీ నుంచే ఉన్నారు. కాబట్టి బీజేపీ నుంచి బాధ్యత ఎక్కువగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. కంటిన్యూ చేయండి, కొంచెం క్విక్గా చేయండి ప్లీజ్. నా పేరు తాళపల్లి వెంకటేశ్వర్లు, హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం జయగిరి గ్రామం నుండి. 10TV యాజమాన్యానికి ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, దాసోజు శ్రవణన్న కావచ్చు, రగన్న కావచ్చు, నేను వీరాభిమాని ఏకలవ్య శిష్యుణ్ణి. మా ఊరిలో విద్య వైద్యం ఈ రెండింటిని అందిస్తామని ముందుకొచ్చిన, అన్ని ఊళ్ళలో ఉన్నట్టు తాగునీటి, డ్రైనేజీ, వీధి లైట్లు, రోడ్లు, వ్యవసాయ భూముల కాడ వెళ్ళే రోడ్లు, ఈ అన్ని సమస్యలు అన్ని ఊళ్ళల్లో ఉన్నట్టున్నాయి. నిధులు అన్ని ఊళ్ళతో పాటు మా ఊరికి వస్తే దాంట్లో ఎలాంటి సశపిషలు లేవు. వాటిని నేనేమి అడగట్లేదు. నేనేమంటున్నా అంటే, ఒక చదువుకున్న వ్యక్తిగా నేనేమంటున్నా అంటే, మా ఊళ్ళో నేను ఒక ప్రయోగం చేయదలుచుకుంటున్నా. ఊళ్ళో సాధ్యమైతే మద్యపానం మొత్తం నిషేధించడానికి అవకాశాన్ని వేడుకుంటున్నా. అది వీలు కాకపోతే కనీసం టైమింగ్ అన్నా సెట్ చేయడానికి పెద్దలను వేడుకుంటున్నా. యువతను, మహిళలను అందరినీ కలుపుకొని అభివృద్ధి కమిటీలు వేసి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తా అని చెప్తున్నా. వీళ్ళందరినీ కలుపుకోవాలంటే రాజకీయాలు గ్రామ వ్యవస్థలో లేకుండా చేయాలి. ఇంతవరకు నేను ఏ పార్టీలో సభ్యుని కాదు. ఈ 5 సంవత్సరాలు అయిపోయే వరకు ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోను. ఇది ఎందుకోసం అంటున్నా అంటే, అందరినీ కలుపుకపోవడం కోసం ఇది ఒక ముఖ్యమైన విషయంగా భావిస్తున్నాను. ఎందుకంటే గ్రామ పంచాయతీలో పార్టీలు ఉంటే గొడవలు అయితే ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఫస్ట్ నేనే పార్టీలో పోవద్దు, అందరినీ కలుపుకొని పోవాలి, అన్ని పార్టీలు కలుపుకొని పోవాలి. అందుకోసమే రాజ్యాంగంలో గుర్తులకు అతీతంగానే సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. అవును సార్, అది జరిగింది కరెక్టే. రాజ్యాంగం మనకు అలాగే ఉంది. కాకపోతే ఇక్కడ ఒక పార్టీ ఒకళ్ళను ముందు పెట్టి ఇంకో పార్టీని పెట్టి ఇండైరెక్ట్ రాజకీయమే జరుగుతుంది. అలాంటి రాజకీయాలు సాధ్యమంత వరకు గ్రామ పంచాయతీలు రాకుండా నా వంతుగా నేను కృషి చేస్తా. ఎందుకంటున్నా అంటే, ఇంతకుముందు శ్రవణన్న మాట్లాడుతూ దేశానికి ప్రధానమంత్రి ఎట్లనో, రాష్ట్రానికి సీఎం ఎట్లనో, గ్రామానికి సర్పంచ్ అట్లా అన్నాడు. దాన్ని నేను ఆ శ్రవణన్న మాటలను నిజం చేసి సర్పంచ్ యొక్క ఏమంటే సత్తా ఏందో చూపిస్తా. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం సార్, నా పేరు ఇస్లావత్ నరేష్. మాది ఇనుగుర్తి మండలం పాతతండ గ్రామ పంచాయతీ, మహబూబాబాద్ జిల్లా సార్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు మరియు 10TV యాజమాన్యానికి కృతజ్ఞతలు చెబుతున్నా. నేను ఇప్పుడు నాకు 23 సంవత్సరాలే. నాకు మా తండ నుండి ఏకగ్రీవ సర్పంచ్గా నాకు ఇచ్చారు. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరినీ నేను టీవీలో చూడడమే కాకుండా ఎప్పుడు డైరెక్ట్గా నేరుగా చూడలేదు సార్. మా తండాలో అసలు ఈ 10 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వ పనైనా, రోడ్లు కానుండి, డ్రైనేజ్ కానుండి, ఏ పనులు సక్రమంగా జరగలేదు. ఇప్పుడు ఒక విద్యావంతునిగా నన్ను ముందుకు మా పాతతండ గ్రామ ప్రజలు నన్ను ముందుకు తెచ్చి ఒక మార్పును కోరుతున్నారు. దీనికి నాకు ప్రభుత్వం నుండి సహకారం కావాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. మీరు కొత్తగా సర్పంచ్ అయ్యారు. మీ ఆశయాలు, మీ లక్ష్యాలు, మీ గ్రామాభివృద్ధి అన్నీ మీతో సాధ్యం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ పగిడిపాటి రాజు, మాది ఆగపేట విలేజ్, నర్మేట మండల్, జనగాం జిల్లా. నన్ను గ్రామం యొక్క ప్రజలు నమ్మి నన్ను గెలిపించారు. డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా. అందరికీ నమస్కారం. మా ఊర్లో డ్రగ్స్ అనేది చాలా ఎక్కువ, ఒక కరోనా కంటే ఎక్కువ స్ప్రెడ్ అయి ఉంది. దాన్ని రూట్స్ ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, పూర్తి బాధ్యత నేను ప్రస్తుత ప్రభుత్వం పైన నేను పెడుతున్నాను. దాన్ని కంట్రోల్ చేయడానికి డియర్ బల్మూరి వెంకటన్న, ఇది మీరు మాత్రమే సాధ్యం చేయగలరు. దయచేసి దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు ముఖ్య పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 250 పైచలకు యువత ఉంది. ఈరోజు యువత అందరు కలిసి నేను గెలిచాను. సో యువతని ఒక చెడుదారిని పోకుండా
ఒక మంచి దారిలో పెట్టాలంటే యూత్కి టోర్నమెంట్స్ కానీ, యూత్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, యూత్కి జాబ్ మేళాలు కానీ నిర్వహించి ఏ ఒక్కరు కూడా నా యొక్క గ్రామంలో నిరక్షరాస్యత అనేది ఉండవద్దు, ప్రతి ఒక్కరు చదువుకునేటువంటి బాధ్యత పూర్తిగా తీసుకుంటాను. దానికి స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ నా గ్రామానికి నాకు పూర్తి సహకారం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. రైట్, మీ విలేజ్ ఏదండి మీది? ఆగాపేట సార్, ఆగాపేట. అండ్ ఎట్ ద సేమ్ టైం మా యొక్క విలేజ్లో సబ్ సెంటర్ ఆల్రెడీ వచ్చిందన్న. యువర్ ఏ డాక్టర్. మా విలేజ్లో ఆల్రెడీ సబ్ సెంటర్ వచ్చింది, బట్ వివిధ కారణాల చేత అది ఆగిపోయింది. మా విలేజ్ నుంచి చాలామంది ఆత్మహత్య చేసుకొని జనగాంకి వెళ్ళే లోపు మరణిస్తూ ఉన్నారన్న. అక్కడ మాకు పక్కనే నర్మేట ఉంది, అక్కడ పిఎస్సి ఉంది. దాన్ని 24 hours సర్వీస్ చేస్తే కొన్ని మరణాలను కంట్రోల్ చేయొచ్చు. దయచేసి ఇది ఒకటి మీ మైండ్లో పెట్టుకోండి. 100% అది చేసే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం రైతుల విషయంలో మాట్లాడుతున్నాను. మా ఊరికి 2 కుంటలు ఉన్నాయన్న. ఒకటి అమ్మగారి కుంట ఉంది, ఒకటి బసరప్ప కుంట ఉంది. దానికి 600 మీటర్ల దూరంలో మనకి దేవదుల ప్రాజెక్టు వాటర్ ఉంటుందన్న. దానికి కలెక్షన్ లేదు. దయచేసి ఆ కనెక్షన్ ఇస్తే దాదాపు 300 నుంచి 400 ఎకరాలు పారుతుంది. రైతులు హ్యాపీగా వాళ్ళ పంటలు పండించుకుంటూ ఉంటారు, గొప్పగా ఎదుగుతూ ఉంటారన్న. ఒక్క అవకాశం కలిగించండి. అండ్ ఎట్ ద సేమ్ టైం సార్, ప్లీజ్ గివ్ మీ ఫ్యూ మినిట్స్. సేంద్రియ వ్యవసాయం పట్ల మనం అవగాహన సదస్సులు పెట్టాలన్నా, భూసార పరీక్షలు నిర్వహించాలి. దయచేసి మీరందరూ దానిపైన అవకాశం కలిగించాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం రఘునందన్ అన్న, నేను కూడా పూర్వ ఏబీపీలో వర్క్ చేసినాను. ఇప్పుడు ప్రస్తుతం నేను బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కూడా నా యొక్క ఉప సర్పంచ్ బీజేపీకి ఇచ్చేసి మీ నుంచి నిధులు రాబట్టుకోవాలనే ప్లాన్తో నేను చేసుకున్నా. దయచేసి మంచి ప్లాన్లో ఉన్నారు సార్, దయచేసి మీరు మాకు అవకాశాలను కల్పించండి. నేను డై హ్యాడ్ కేసీఆర్ గారి ఫ్యాన్ని. కానీ రఘునాథన్ అన్న, నేను మీ మాటలు చాలా ఫాలో అవుతూ ఉంటాను. మీరు మాకు ఒక అవకాశం కల్పించి మా గ్రామ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సర్పంచ్ గారు. ఖచ్చితంగా మీ ఆలోచన విధానం కానీ మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ బాగున్నాయి. కానీ నిజంగా కూడా డ్రగ్స్ అనేవి అంత మారుమూల విలేజ్కి కూడా పాకాయి అనేది బాధాకరం. ఇక్కడ వెంకట గారు కూడా ఉన్నారు. ప్రభుత్వం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ కానీ డ్రగ్స్ కోసం ప్రత్యేక వింగే ఏర్పాటు చేశారు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం. ఆ ఈగల్ మీ దగ్గర కూడా పంపేలా వెంకట్ గారు చర్యలు తీసుకోవాలని మేము కూడా కోరుతున్నాం. ఆల్రెడీ కొంతమంది పేషెంట్స్ డ్రగ్స్ అడిక్ట్ అయిపోయి వాళ్ళకి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ సెంటర్ చేసే బాధ్యత తీసుకుంటున్నాను. బికాస్ ఆఫ్ ఐఎమ్ ఏ ఫిజియోథెరపిస్ట్ అండ్ సైకాలజిస్ట్ ఆల్సో. మీ ఇష్యూని మేము కూడా పోలీసు శాఖ వారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వెంకట్ ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం క్విక్గా కంప్లీట్ చేయండి. ఇంకా 1-2 సర్పంచ్లు ఉన్నట్టున్నారు, తొందరగా మాట్లాడండి ప్లీజ్. నాది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, జపరాడ మండలం, రఘునాథ్పల్లి గ్రామం. నేను 30 సంవత్సరాల కానీ కాంగ్రెస్ పార్టీలో వరకు గ్రామ శాఖ అధ్యక్షునిగా పనిచేశాను, కోఆపరేటివ్ డైరెక్టర్గా పనిచేశాను సార్. అప్పటి నుండి ఇప్పటివరకు రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నాను. మరియు కాజీపేట నుండి కనిపర్ దాకా రోడ్డు ఇప్పుడు 15 సంవత్సరాల కానీ శిథిలావస్థలో ఉంది సార్. మా జఫర్గడ్డ నుంచి కాజీపేట దాకా రావడానికి రోడ్డు మొత్తం శిథిలం అయిపోయింది సార్. ఆ రోడ్డు కావాలని తిరుగుతున్నాం సార్. ఆ రోడ్డు మెయిన్ సార్, ఆ రోడ్డు అసలే మంచిగా లేదు. ఆ రోడ్డు సిటీ నుంచి వెళ్ళి జఫర్గడ్డకు కాలేజీకి లెక్చరర్ రావాలన్నా, టీచర్ రావాలన్నా, ఎంపీడీఓ, ఎంఆర్ఓ వాళ్ళు కూడా రావాలన్నా కూడా ఆ రోడ్డు చాలా అవసరం సార్. మరియు మా రఘునాథ్పల్లిలో శివాలయం అనేది చాలా వంపులో ఉంది సార్. మేము చాలాసార్లు మొరపెట్టుకున్నాం. శివాలయం వంపులు ఉంటే ప్రజలకు హాని జరుగుతుంది సార్. కొంచెం శివాలయాన్ని కొంచెం శాంక్షన్ చేయించండి సార్. దానికి పైకి చేయాలని శివాలయం కట్టిస్తానని మాట ఇచ్చిన సార్. మరియు ఆంజనేయ గుడి అనేది ఊరు అవతల ఉంది సార్. అది ఆ ఊరు అవతల ఒక బండకు శిలా లెక్క ఉంది. దాన్ని కూడా కట్టిస్తానని వాగ్దానం చేశాను సార్. మరియు మా ఊళ్ళో ఒకటేసారి మీ అందరి నాయకులకు చెప్తున్నా సార్, మా ఊళ్ళో గుడంబ అనేది బాగా యువకులు చాలా తాగుతున్నారు సార్. ఆ గుడంబ నిషేధం చేయించాలని మీకు విన్నపం. 15 ఏళ్ల పోరడు ట్రాక్టర్ తోలుకుంటూ తాకుంటూ తందనాడుకుంటూ ఊళ్ళో అరచకాలు చేస్తున్నారు సార్. నేను బాధపడి వస్తుంటే వాళ్ళని ఏమనలేకపోతున్నా సార్. మొన్నే గెలిచినా కదా, ఏమనాలా వీళ్ళను, ఇలా శాంతియుతంగా తిరుగుతున్నా సార్. ఇంకోటి మరియు మాకు కావాల్సింది ఒకటి, ఈ ఏటి కాలువ వచ్చింది సార్. మా ఆ రైతులు ఆ యొక్క చెరువు పైన ఒక 350 మంది రైతులు ఉంటారు సార్. ఆ రైతుల నుంచి ఏటి కాలువ వచ్చింది. ఆ కాలువ దాకా సరిగా నీళ్లు రావడం లేదు సార్. ఆ నీళ్లు రావాలంటే రైతు ద్వారా మేము రైతు పట్ట భూమిలోకి వెళ్ళి తీసుకోవడానికి కాలువ తీయనిత్తలేడు. తినకుంటే ఆ రైతులు నేను రిక్వెస్ట్ చేసి బదిలాడి మొన్న నేను తీయిస్తే పంట పండింది సార్.
దానికి కూడా మాకు ఆ కాలువ అనేది ఈ చెరువు 2 చెరువులు సార్, ఒక చెరువు నీళ్ళు కాదు థ్యాంక్ యూ సర్పంచ్ గారు, కొంచెం క్విక్ గా కంప్లీట్ చేయండి. మనకు ఇంకా అయితే చాలా ఇట్లా మంది ఉన్నారు, జరుగుతుంది మాట్లాడే సార్. వాళ్ళు క్లోజ్ చేద్దాం, మనం లంచ్ చేయాలి ఇంకా. థ్యాంక్ యూ. కాబట్టి ఒక విన్నపం సార్, చాలా సమస్యలు ఉన్నాయి. ఇదివరకు ఉన్న నాయకులు ఏమి సమస్య ఊళ్ళో 30 సమస్యలు ఉన్నాయి సార్. నేను కొత్త అది మీరు మాకు ఇవ్వండి, కాపీ తీసుకోండి, మన 10 TV నుంచి తీసుకోండి, అది మనం దాన్ని క్యారీ చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం కంటే ఎక్కువ దయచేసి మాట్లాడకొద్దు, ప్లీజ్ కంప్లీట్ చేయండి. 1 minute, ఓన్లీ 1 minute. ముందుగా 10 TV యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. మాది ఉమ్మడి వరంగల్ జిల్లా, నూతనంగా ఏర్పడిన జనగామ జిల్లా, జనగామ నియోజకవర్గం, ఎల్లంల గ్రామం నాది. నా వయసు చాలా చిన్నది. నా పైన నిలబడ్డ వ్యక్తులు కూడా యమహా ఎమ్మెల్యే వాళ్ళు చిన్నపురంతో ఏవైతే అనుకున్నారో, అయినా మా గుండె ధైర్యం, మా అభివృద్ధి ప్రదాత జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు నాకు గుండె ధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టి తమ్ముడు గెలవాలని చెప్పి నన్ను దగ్గరుండి ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో నన్ను దగ్గరుండి గెలిపించిండు సార్. మా గ్రామంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. 100 ఏళ్ళ కలిగిన రామలింగేశ్వర స్వామి గుడి ఉంది సార్. దాన్ని గవర్నమెంట్లో కలిపి ప్రత్యేకంగా ఎండోమెంట్లో కలిపి దాన్ని ఒక అభివృద్ధి చేయాలని కూడా కోరుతున్నాం సార్. ఇంకా మాకు జనగామ నుండి దుద్దేడకి పోయే మెయిన్ హైవే రోడ్ ఉంది సార్. అక్కడ 10 గ్రామాలు ఉంటాయి. దానికి అండర్ పాస్ కావాలి. మరియు గ్రామంలో డ్రైనేజ్ సమస్య చాలా ఉంది సార్. ఆ డ్రైనేజ్ అంతా పక్క విలేజ్కి పోతే ఇబ్బంది పడుతున్నారు సార్. అదంతా ఒక్క దగ్గరికి జమై ప్లాస్టిక్ అంతా పేరుకపోయి ఇబ్బంది అవుతుంది సార్. అక్కడ చిన్న చిన్న చెక్ డ్యాములు లెక్క కడితే భూగర్భ జలాలకి వాటర్ ఇంకిపోయి మాకు మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉంటుంది సార్. మెయిన్ సమస్య సార్. ఎందుకంటే మాకు జనగామ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు నీలమ హాస్పిటల్ పెట్టి ఎంతోమందికి ఉచిత వైద్యం అందిస్తుంది సార్. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇవాళ నేను గెలవడానికి కారణం ముఖ్యంగా కూడా మా ఎమ్మెల్యే గారి ముఖ్య పాత్ర సార్. ఎందుకంటే జనగామ పక్కనే మాది ఎల్లంలో 4 కిలోమీటర్ల విలేజ్ మాది. గవర్నమెంట్ హాస్పిటల్ సరిగా పట్టించుకోవట్లేదు సార్. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు నీలమ హాస్పిటల్లో ఎంత పెద్ద సర్జరీ అయినా కూడా జస్ట్ మా ఆధార్ కార్డు చూపిస్తే ఎమ్మెల్యే గారు జనగామ నియోజకవర్గంలో ఏ గ్రామమైనా, అందులో మా ఎల్లంల గ్రామమైనా కూడా చాలా ఉచిత వైద్యం అందిస్తుంది సార్. నిజంగా గొప్ప నాయకుడు మా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సార్. అలాంటి నాయకుడు మాకు దొరకడం కూడా చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ. మెయిన్గా ముఖ్యంగా కూడా రైతులకు పోడు భూముల సమస్య ఉంది, అదేవిధంగా పట్టాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటినన్నింటినీ కూడా పరిష్కారం చేసి వారికి సేవలు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇప్పటిదాకా కిరాయి భవనంలో మహిళా సంఘాలందరూ కూడా మరి కిరాయి భవనంలో ఉంటూ వారి యొక్క దైనందిన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి అట్టివారి మహిళా సంఘాల కోసం నేను వివో బిల్డింగ్ని ఎమ్మెల్యే సహకారంతో తీసుకొచ్చి భవన నిర్మాణం ఏర్పాటుకు కృషి చేస్తాను. మాకున్న మేజర్ సమస్య అయితే డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా కొంత ఉన్నది. దాన్ని క్లియర్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఈ యూత్కు ఇక్కడ ఒక గ్రౌండ్ లేదు, ఏదైనా లైబ్రరీ కానీ చదువుకోవడానికి ఇట్లా అది లేదు. అవేర్నెస్ తీసుకురావడం కోసం యూత్లు అందరినీ కూడా ఒక చదువు ద్వారానే మనం డెవలప్మెంట్ అవుతాం కాబట్టి చదువుకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి దానికి నిధులు కేటాయించడం కోసం ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా మా గ్రామంలో క్రీడా స్థలం లేదు. దాని గురించి యువకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా లైబ్రరీ లేదు, చదువుకోవడానికి పిల్లలు చదువుకోవడానికి లైబ్రరీ లేదు. ముఖ్యంగా యువతకు ఇది ఉండడం ద్వారా చదువు విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సమస్యలను పరిష్కరించుకొని మురుగునీటి పారుదల వ్యవస్థ కూడా కరెక్ట్గా లేదు మా గ్రామంలో.